మహిళా కాంగ్రెస్ తరఫున రాహుల్ గాంధీ గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఘనంగా రాహుల్ గాంధీ బర్త్డే సెలబ్రేట్ చేయడం జరిగింది. పెద్దమ్మ గుడిలో మంచి పూజలు జరిగినాయి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇదే కాకుండా ప్రియాంక గాంధీ గారు వాయనాడ్ నుంచి బంపర్ మెజారిటీతో గెలవాలని కూడా ఈరోజు దేవుని ప్రార్థించాం. ఎందుకంటే ఎప్పుడూ ఏ సీట్లో ఆశపడకుండా పార్టీ కోసమే నిరంతరం పనిచేసిన వాళ్ళు ఈరోజు గతంలో మా ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్న రాహుల్ గాంధీ గారు ఆ పదవి కూడా మళ్ళీ ఖర్గే గారికి ఇచ్చేసి ఏది కూడా వద్దు అని ఎక్స్పెక్ట్ చేసిన అలాంటి అంటే ఎట్లాంటి సీట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఎట్లాంటి పదవులు ఎక్స్పెక్ట్ చేయకుండా పనిచేస్తూ ఈరోజు వరకు ఏది ఆశపడకుండా ప్రధానమంత్రి కుర్చీ కోసం వెంపర్లాడుతున్నాడు అని చెప్పి కూడా చాలాసార్లు హేళన చేయడం జరిగింది. కానీ వాస్తవానికి రాహుల్ గాంధీ గారు ఎట్లాంటి పదవులు వద్దు అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బంపర్ మెజారిటీతో 2 లోక్సభ స్థానాల నుంచి గెలవడం, రాయబరేలీ నుంచి కాకుండా వాయనాడ్ నుంచి వారు ఏంటి అనేది నిరూపించుకున్నారు. ఇదే కాకుండా ఒక లీడర్కి కావాల్సింది మనుషుల మధ్యన ఉన్న బాండింగ్ పేద ప్రజలు కోరుకున్నారు. కాబట్టి ఈరోజు ఇండియా అలయన్స్కి ఇంత పెద్ద మెజారిటీతో ఈరోజు మేము ముందుకు వచ్చాము. ఈరోజు మోదీ గారే భయపడే లెవెల్కి దిగజారినారు. ఎందుకంటే అదానికి అంబానీకి మాత్రమే పెద్దపీట వేశాడు. 15 లక్షలు ఎవరి ఖాతాలో రాలేదు. జిఎస్టీలతో బండబాదుడు బాదాడు. నల్లధనం అసలే రాలేదు. సో ఇవన్నీ చూస్తున్నట్టయితే ఒక ప్రజానేతగా రాహుల్ గాంధీ ఎదిగినారు. కాబట్టి వారికి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఇంకా రాబోయే కాలంలో పదోన్నతులే కాదు మహిళలకి పెద్ద నెరవేరాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు.